అందరికీ నమస్తే అండి. అరుణిషివేట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే ప్రసాద్. నేను మీకు ఈరోజు ఈ వీడియోను ఇప్పుడు ఎక్కువ ప్రేమ వివాహాలు అనేవి జరుగుతున్నాయి కదండి. సమాజంలో ఎక్కువ ప్రేమ వివాహాలు అనేవి జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. కొంతమంది ఏమో పెద్దల అంగీకారంతో చేసుకుంటున్నారు. అంగీకరించిన వారు వారే ధైర్యం చేసి ముందు పెళ్లి చేసుకుంటున్నారు. వీటి గురించి విశ్లేషణగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అసలు ప్రేమ అనేది మనిషిలో అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ప్రేమ అనేది మనలో ఇదివరకే నిర్లిప్తమై ఉంటుంది. ప్రతి ఒక్కరిలో అవ్యక్తంగా కాకపోతే దాన్ని వ్యక్తపరిచే విధానాల్లో ప్రతి ఒక్కరిలో వ్యత్యాసాలు అనేవి ఉంటాయి. మనలో ఉన్న ప్రేమను వ్యక్తీకరించడానికి కేంద్రీకరించి చూపించడానికి ఒక లక్ష్యం అనేది మనకు నిర్దిష్టమై ఉండదు. ఆ లక్ష్యం అనేది ఒక క్రీడ కావచ్చు, లేదా ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఏదో ఒక అంశం కావచ్చు, అది భక్తుడు కూడా కావచ్చు. ఆ ప్రక్రియనే ప్రేమ కలగడం అని మనం అనుకోవచ్చు. అయితే ఈ లక్ష్యం అనేది ఒక్కోసారి మనకు తెలిసి జరుగుతుంది, ఒక్కోసారి మనకు తెలియకుండానే ఏర్పడుతుంది. ఈ ప్రేమ వ్యవహారం అనేది చేస్తునేవారు కొన్ని విషయాలు అనేది ఫాలో అయ్యి ముందుకు వెళ్తే అవి ఏమిటనేది చూద్దాం. ప్రేమ వివాహం వ్యక్తిగత విషయం అయితే పెద్దల అంగీకారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ప్రేమను మరింత బలంగా చేస్తుంది మరియు మనకు భవిష్యత్తులో సంతోషాన్ని తెస్తుంది. పెద్దల అంగీకారం లేకపోతే అది మన ప్రేమను బలహీనపరుస్తుంది మరియు మనకు చాలా కష్టాలు అనేవి వస్తాయి. మన ప్రేమను పెద్దల ముందు తెలియజేసి వారి ఆశీర్వాదం అనేది పొందాలి. అలాగే పెళ్లికి ముందు పెద్దలతో మాట్లాడి వారి అభిప్రాయాలు అనేది తెలుసుకోవాలి. పెళ్లిలో పెద్దలను గౌరవించి వారి ఆశీర్వాదం అనేది మనం తీసుకోవాలి. సాంప్రదాయ విలువలను గౌరవిస్తారు. వారి అంగీకారం తీసుకోవడం అంటే మనం వారి సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నామని చూపించడమే. పెద్దల అంగీకారం ఉంటే మన ప్రేమకు కుటుంబ సమ్మతిని తెలుస్తుంది. ఇది మనకు మరింత బలాన్ని ఇస్తుంది. పెద్దల అంగీకారం ఉంటే అది భవిష్యత్తులో మనకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. ఇలా అనేక రకాలుగా ప్రేమల గురించి అనేది విశ్లేషణ అనేది ఉందండి. కాకపోతే ఏంటంటే ఇవాళ ఉన్న సమాజం ప్రకారం అనేది ఏంటంటే పిల్లల పట్ల వారి అభిప్రాయాలు అనేది తెలుసుకొని ముందుకు వెళ్ళడం అనేది మనం మార్పుని అంగీకరించాల్సిన సమయం అనేది ఆసన్నమైందండి. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల నేను ఈ వీడియో చేసే ముందు ఒక మాధ్యమంలో చూస్తే వారు విన్న కమ్యూనిటీలో చదువుకున్న వ్యక్తులు ఇద్దరు బాగా చదువుకున్నారు కష్టపడి. కానీ వారు అనుకోకుండా తప్పుడు నిర్ణయం అనేది తీసుకుని ఇద్దరు చనిపోయారు. పెద్దలు అంగీకరించలేదండి. ఇలా ఎంతో మంది పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకొని విడిగా బ్రతుకుతూ ఉంటున్నారు ఎంతో మంది. కొంతమంది పెద్దలు తర్వాత కలుస్తున్నారు, కొంతమంది కలవట్ల. అలాగే జీవనం అనేది చేసుకుంటూ వారు ముందుకు వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే పెద్దలు అనేవారు ఏంటంటే కొద్దిగా ఆలోచించి ప్రతి ఒక్కరూ, ఎందుకంటే మనం కులం, ఆచారం, కట్టుబాట్లు, మన బంధువులు అందరిలో మన సహజంగా, ఎందుకంటే ఈవేళ సొసైటీలో మన బంధువుల్లో కూడా మీరు ఆలోచిస్తే 10 మంది బంధువుల పేర్లు మీరు రాసుకొని దానిలో మీరు వెరిఫై చేస్తే కనీసం 4-5 ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. కొంతమంది పైన తెలియజేస్తున్నారు, కొంతమంది తెలియజేయట్లేదు. అంతవరకే. కొంతమంది తెలిసి నలుగురు తెలుస్తుంటాయి, కొన్ని తెలియకుండా అసలు ఏమిటి ఏ ఊరు సంబంధం తెలియకుండా కార్డులు కొట్టించేసి పంచిపెట్టి పెళ్లి చేయాలి, తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఏమిటంటే పెద్దల అంగీకారం తెలిపి వివాహం అనేది చేస్తే వాళ్ళ బంధం అనేది బలంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనం ఆడపిల్లగా పెళ్లి మనం చేసేవాళ్ళు ఉంటారు, ఎంతో కట్న కానుకలు అనేది ఇచ్చి వాళ్ళ కుటుంబ పరిస్థితులు అనేది చూసి అన్నీ చేస్తుంటారు. కానీ ఆ నిర్ణయాన్ని చేసే విషయం అనేది పిల్లలు మన దగ్గర నుంచి వాళ్ళు చాలా కాలం క్రితమే తీసేసుకున్నారు. పెద్దల అంగీకారం తీసుకొని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనని ఇప్పుడు మన దగ్గర నుంచి తీసేసుకున్నారు వాళ్ళు. కాబట్టి మనం మన గౌరవాన్ని కాపాడుకుంటూ వాళ్ళకి మన వంతుగా సహకారాన్ని అనేది అందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే
వాళ్ళు ఎవరు లేని అనాథలాగా బతకడం అనేది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచుకుంటాం. ఎంతో మనం ప్రేమతో ఆడపిల్ల అవనివ్వండి, మగపిల్లడు అవనివ్వండి ఎంతో ప్రేమగా మనం పెంచుకుంటాం వాళ్ళని. ఆ పెంచుకున్న వాళ్ళని ఎడంగా ఉన్నా మన మనసులో వాళ్ళు అలా చేశారని మన భావన నుండి మనం మొండిగా ఉన్నా కానీ వాళ్ళ మీద మనసు అనేది ఆలోచన అనేది ఎలా ఉన్నారని అనుకుంటుంటుంది మన మనసు అనేది. కాబట్టి ఏమిటంటే మనం జీవితంతకాలం మన పిల్లలతో సంతోషంగా ఉండడం అనేది మనకు ముఖ్యం కదండి. కాబట్టి పెద్దలు వారి మనసును కొద్దిగా వీళ్ళకి మనం ఉన్న సొసైటీకి అనుకూలంగా మనం మార్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే ఈ వివాహం చేసుకున్న జంటలకి ప్రతి ఒక్కరూ కుటుంబ పెద్దలు ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు ఏమిటంటే వారు పిల్లల పట్ల వ్యతిరేకతగా అనేది ఉంటే కాస్త వాళ్ళకి పెద్ద మనసుతో ఆలోచించి వాళ్ళకి చేతిని అందిస్తే మనం ఏం చేయగలిగితే మనం మాట్లాడితేనే వాళ్ళు సంతోషంగా సంపాదించుకుంటారు. వేరే పిల్లలు వాళ్ళు ఎవరికి వాళ్ళ కుటుంబం ఎలా బతకాలి, ఎలా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరూ ప్లాన్ లేకుండా ఏమి ఉండరండి. ఉంటారు. వీళ్ళ సొసైటీ అనేది అన్ని రకాలుగా డెవలప్ అయింది. కాబట్టి ఏంటంటే మనం అధైర్యపడక్కర్లేదు వాళ్ళ జీవితం గురించి. కాకపోతే మనం మాట్లాడి వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ అనేది చేస్తే వాళ్ళు సంతోషంగా ముందుకు వెళ్తారు. మనం వాళ్ళకి కేవలం పెద్దల అంగీకారంతో చేసుకున్నవే కాదండి, ఇలా కాకుండా చాలా మంది వ్యక్తపరచడాకే బాధపడుతూ సమాజంలో ఇబ్బంది పడుతున్నారు. వ్యక్తపరచడాకే బాధపడుతుంది. ఏంటి మీ వివాహం చేసుకుంటాం అనే విషయాన్ని వ్యక్తపరచడానికి బాధపడుతున్నారు. కాబట్టి పెద్దలు ఆలోచన అనేది చూసుకొని పిల్లల మనసు తెలుసుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సమాజంలో ఇక్కడికే ఆడపిల్లల మీద అఘాయించాలని రకరకాల ఇబ్బందులుగా ఉన్నాయి కొన్ని రకాలుగా. అలాగే కొన్ని ప్రేమలని వీళ్ళు మనకి తెలిసి తెలియని వయసులో పూర్తిగా మెచ్యూర్ అవ్వకుండా వీరు ప్రాణాలని చేస్తున్నారు. కాబట్టి పెద్దలు ఆలోచించి ఈ విషయాన్ని అంగీకరించి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.